అందుకు మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్. అండ్ నా చీఫ్ గెస్ట్లు సందీప్ కిషన్ అండ్ మా ఎస్కేఎన్ గారు. ఆయన చీఫ్ గెస్ట్ కాదు, ఆత్మబంధువు ఆయన, కానీ నేను మాత్రం ఆయనకి ఎప్పుడు చీఫ్ గెస్ట్ కింద ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నేను మీ అందరికి తెలిసిన ఎస్కేఎన్ వేరు, ఒక క్రియేటర్గా నేను చూసే ఆయన వేరు. ఆయన సినిమాలు మీరు ఆయన స్టేజ్ మీద మాట్లాడే చూస్తారు కానీ ఆయన సరదాగా ఉంటాడు అలాగా. కానీ ఆయన సినిమాలు ఒకసారి చూడండి మీరు, ఆయన గూగుల్లోకి వెళ్ళి ఆయన ఫస్ట్ సినిమా ట్యాక్సీ వాళ్ళ నుంచి ఇంతకుముందు కో ప్రొడ్యూస్ కూడా చేశారు, అవి వేరు. ఆయన కేవలం ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూస్తే కూడా ఆయన ఏంటో అర్థం అవుద్ది. సో అలాంటి కో ఫిల్మ్ మేకర్, నాకు అంత రెస్పెక్ట్ ఆయన అంటే. సో మీరు ఎప్పుడు చీఫ్ గెస్టే సార్. ఆయన అంటారు మనం ఫ్రెండ్స్ లాగా అది ఇదని. లేదు సార్, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన పైన షాడో లేకపోయి ఉంటే కనుక ఒక ఎంఎస్ రాజు, ఒక ఏం రత్నంకి వచ్చే గుర్తింపు ఈ పాటికే వచ్చేసేది. సో ఇప్పుడే బయటకు వస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గురించి లాస్ట్లో చెప్తాను. అండ్ మీడియా నుంచి స్టార్ట్ చేద్దామండి. నన్ను సపోర్ట్ చేసిన మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి కానీ, ఎన్టీవీ కానీ, V6, ఇంకెవరిని ఉంటే మర్చిపోతే సారీ. అండ్ డిజిటల్ మీడియా వచ్చి ఐడియల్ బ్రెయిన్ జీవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అన్కండిషనల్గానే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి నన్ను సపోర్ట్ చేసేవి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు రాదు, తర్వాత కూల్ అయిపోవచ్చు నేను. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎడిటర్స్ కానీ లేకపోతే ఆ జర్నలిస్టులు కానీ చూడండి, మా పెద్ద పెద్ద సినిమాలకు వస్తుంటారు కదా జర్నలిస్టులు, ఒక్కరు కూడా రాలేదు. ఇది 3వ ప్రెస్ మీట్, ఒక్కరు కూడా రాలేదు. సో వీడెవడో వీళ్ళు మామూలుగా స్టూడియోలో ఉంటారు, లేకపోతే ఇలా ప్రెస్ మీట్లకు వస్తుంటారు కాబట్టి వీళ్ళే తెలుస్తారు. ఒక్కసారి పబ్లిక్కి ఫోన్ చేయండి, మీ ఊర్లో ఎవరన్నా పల్లెటూరులో సినిమా తెలిసినప్పుడు ఫోన్ చేసి బండి సరోజ్ కుమార్ నేను అడగండి, అరగంట చెప్తాడు నా గురించి. పబ్లిక్లో ఉన్నోండి పబ్లిక్లో తీసుకెళ్ళడానికి మీ ఇగ్నోరెన్స్ కారణమా, మీ ఈగో కారణమా? ఈగో అయితే కనుక నేనేమన్నా పాస్ట్లో చెప్పుంటే మీకోసం, నాకు ఇక్కడి నుంచి రావట్లేదు అయినా కూడా మీకోసం ఎక్స్ట్రీమ్లీ సారీ. దీన్ని ముందు తీసుకెళ్ళండి. ఇది నా ఒక్కడి జీవితమే కాదు, దీన్ని నమ్ముకుని ఎన్నో జీవితాలు ఉన్నాయి. కరెక్ట్గా తీసుకెళ్ళండి. ఒకవేళ ఇగ్నోరెన్స్ అయితే కనుక నేను చెప్పినట్టు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకా కొన్ని వెబ్సైట్స్, పెద్ద పెద్ద వెబ్సైట్స్, వాళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను నేను. వాళ్ళు చూస్తే మా పిఆర్ వెళ్ళి ఇలా న్యూస్ వచ్చింది, న్యూస్ ఏంటంటే, అంటే అది నా హక్కు కదా, వాళ్ళ బాధ్యత, మీడియా కదా నువ్వు, మాకు పేపర్ ఇది యాడ్ ఇవ్వండి, కవర్ పేజ్ యాడ్ ఇస్తే, లేకపోతే ఆర్టికల్స్కి ఇంత, యాడ్కి ఇంత, ఇలా మాట్లాడుతున్నారు. మీరు మీడియా అని చెప్పుకోండి బాసు, ఎవరైతే చేస్తున్నారో. మేము దుకాణం పెట్టుకున్నాము ప్రమోట్ చేయడానికి, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తామని పెట్టుకోండి, మీడియా అని పెట్టుకోకండి మీరు. నేను ఈ పేర్లు ఇప్పుడు ఎందుకు చెప్పట్లంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీకు. 19వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక్కొక్కటి పేరు చెప్తాను నేను. ఎందుకంటే చెప్పాను కదా 22nd తర్వాత నేను కూల్ అయిపోతాను, అందుకే ముందు చెప్తున్నా. అండ్ నన్ను సపోర్ట్ చేసిన మీడియా, అన్కండిషనల్ సపోర్ట్ చేసిన మీడియా అందరికీ కూడా పాదాభివందనం. ఎందుకంటే మీరు నన్ను గుర్తించారు అంటే మీకు వాళ్ళకన్నా కొంచెం ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు. సో మీ అందరికి కూడా పాదాభివందనం. ప్రతిసారి కెమెరా టీం అందరూ వచ్చి తీసుకుంటారు, మిగతా ఎవరు రాకపోయినా కూడా. మీ అందరికి కూడా పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకులతో మాట్లాడే ఇంకో విషయం, నేను చాలా ఎమోషనల్ అయ్యి ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు నేను చెప్పాను, నేను చిరంజీవిని చూసాక సినిమా చూశాను, చిరంజీవి అంటే నాకు ఎమోషన్, అది ఇదని చెప్పాను. చాలామంది కమెంట్స్ పెట్టారు, చిరంజీవి గారు అనాలి, అదనాలి, ఇదనాలి అని. మళ్ళీ 2వ ప్రెస్ మీట్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఇంకోసారి చెప్దామని, చిరంజీవి నాకు ఎమోషన్ లాగా, అమ్మని అమ్మగారు అనలేం కదా అని మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఏదో కమెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, 10% కొంచెం తగ్గారు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇంకా క్లియర్గా చెప్తున్నాను. మామూలుగా అరటిపండు ఇస్తాం, ఒలుచుకుని తినాలి, తినలేకపోతున్నారు. అరటిపండు ఒలిచిస్తాను, తినలేకపోతున్నారు. ఇంకా నేను చేయాలి, మిక్సీలో వేసి మీకు ఇలా ఇవ్వాలి, ఒక మిల్క్ షేక్ కింద. అది ఇప్పుడు ఇస్తాను చూడండి. చిరంజీవి గారు కాదు, నా చిరంజీవి, నా అమ్మ, నా నాన్న, నా దేవుడు, నా చిరంజీవి. నా ఒక కళాకారుడిగా నా ప్రతి కళానుకి జన్మనిచ్చిన చిరంజీవి. నా జీవితంలో నేను ఛాలెంజ్లో చిరంజీవిలాగా బతుకుతున్నాను. 20 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఛాలెంజ్లో చిరంజీవిలా బతుకుతున్నాను, అలాగే బ్రతుకుతాను. ఇప్పుడు ఈ సినిమా చూశారు కదా, కళన్నోడు చుట్టే కాగితం తిరుగుద్దని, అది ఛాలెంజ్ నుంచి నేను ఇన్స్పైర్ అయిందే. సో అలాంటి చిరంజీవి నాలో ఎప్పుడూ ఉంటాడు. మీ అందరికీ మెగాస్టార్ కావచ్చు, పద్మ విభూషణ్ ఏది వచ్చింది, అవన్నీ చిన్నవి. చిరంజీవి అనేది శిఖరం.
ఆయనకు భారత్ రత్న వచ్చిన కూడా చిన్నది. ఎందుకంటే ఎంతోమంది అలాంటి కళాకారుల్ని, సగటు ప్రేక్షకుల్ని అలరించి ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. సో చిరంజీవి ఎప్పుడు నాకు చిరంజీవి. మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎవరన్నా పెడితే కనుక తెలివైన వాళ్ళు, ఇప్పుడు 90% తెలివైన వాళ్ళు ఉంటారు, మీరు అందరూ వాళ్ళ బుద్ధి చెప్పండి. అరే మళ్ళీ మీరు 3వ తరగతి నుంచి స్టార్ట్ చేసుకుని ఒకటో అకౌంట్ నుంచి స్టార్ట్ చేయండి రా, నీ వయసు 20 అయినా 30 అయినా 40 అయినా కూడా నువ్వు మళ్ళీ బడికి వెళ్ళాలని చెప్పండి. ఈ 2 అయిపోయింది. ఇప్పుడు 3వది ఈ సినిమా గురించి వస్తాను. ఈ సినిమా ఈ చార్లీ చాప్లిన్ గెటప్ ఎవరైతే చూసారో అతను, ఆ క్యారెక్టర్ పేరు సత్యబాబు, లోవరాజు ఫాదర్. ప్రతి మనిషిలో కూడా సత్యబాబు ఉంటాడు, లోవరాజు ఉంటాడు. సత్యబాబు నుంచి లోవరాజ్కి సత్యబాబు టు లోవరాజు జరిగే ట్రాన్స్ఫర్మేషనే ఈ పరాక్రమం. ప్రతి కామన్ మ్యాన్కి కనెక్ట్ అవుతుంది ఇది. ఐ మీ మైసెల్ఫ్ అంటే నా ఐడియాలజీ అఫ్ కోర్స్, కానీ ఐ మీ మైసెల్ఫ్ అంటే నేననే కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కామన్ మ్యాన్కి మీలో ఒకనని. ప్రతి కామన్ మ్యాన్ రిలేట్ అవుతాడు. ఎందుకంటే మీ లైఫ్లో రోజు కూడా ఎంతోమంది విలన్స్ ఉంటారు, ఎంతోమంది హీరోలు ఉంటారు, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు. గెలిచిన ప్రేమ ఉంటుంది, ఓడిపోయిన ప్రేమ ఉంటుంది, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి లైఫ్లో. అవన్నీ మీరు కామన్ మ్యాన్గా బతకడం చాలా కష్టం అండి. నాలా బతికేయడం ఈజీ, ఒక ఫోకస్ పెట్టుకుని దానికోసమే జీవించడం ఈజీ. బట్ కామన్ మ్యాన్గా వాడికి ఎన్ని డ్రీమ్స్ ఉన్నా కూడా వాడు అణుచుకుని వాడి ఫ్యామిలీ కోసం, వేటి కోసం, వాడి కాంప్రమైజింగ్ లైఫ్ అండి అది. వాడే నిజమైన హీరో. సో ది లెటర్ ఐ మీన్స్ యూ యువర్ సెల్ఫ్. ఐ మీ మై సెల్ఫ్ అంటే సో ప్రతి మనిషి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. అండ్ ఈ సత్యబాబు క్యారెక్టర్ కోసం నేను ఆటిజం అని నాకు తెలియదు, ఆటిజం అంటే ఏంటో తెలియదు ఇంతకుముందు. ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, నేను నీకు పెద్ద ఫ్యాన్, నేను కాల్స్ చేస్తూ ఉండేది. సరే ఒకసారి రెస్పాండ్ అయ్యాను. వీడియో కాల్, నాకు ఒక్క 5 minutes వీడియో కాల్ మాడదంటే సరే అని పెట్టాను. అమ్మాయి కొంచెం ఇలా పిచ్చి పిచ్చిగా ఇట్లా ఉంది, ఏదో మాడుతుంది. నాకు అర్థం కాలేదు. నేను మీ ఇంట్లో ఉన్నారా, ఎవరన్నా పక్కన ఉన్నారా, నీకు ఎవరు ఇచ్చారు అసలు ఫోన్, ఇట్లా మాట్లాడుతున్నా. ఏం మాడుతున్నావు, నేను ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నా అన్నది. చదువుతున్నా ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అంటే సైకాలజీ స్పెల్లింగ్ చెప్పమన్నా. ఫస్ట్ అదే అడుగుతా, ఇంగ్లీష్ ఎవరికైనా వచ్చని చెప్తే. SY CY అంటే తెలిసిపోతారు. చెప్పింది. తర్వాత సూడు అడిగా, చెప్పింది. ఓకే ఎంఏ ఇంగ్లీష్. నువ్వేంటి మరి ఎలా ఉన్నావు, ఎలా చదువుకున్నావు అంటే అని నాకు కొంచెంసేపు అన్నాక భయం వేసింది. నాకు 2 minutes మాట్లాడాక కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు ఇట్లా వీడియో తీసుకుని, నేను కట్ చేస్తాను. ఎందుకు కట్ చేస్తావంటే నాకు భయం వేసింది, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తావు అంటే. ఆ అమ్మాయి ఒకటే మాట అంది, నో బడీ కెన్ స్టాప్ యూ, యూఆర్ ఓవర్ థింకింగ్, నో బడీ కెన్ స్టాప్ యూ, గో హెడ్ అన్నది. అలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఆ అమ్మాయి నుంచి వచ్చాక అసలు ఎందుకు ఈ అమ్మాయి ఇలా ఉందని నా ఫ్రెండ్ ఒక ఆవిడ డాక్టరు, ఆటిజం స్పెషలిస్ట్, ఆవిడ ఫోన్ చేసి ఒక అమ్మాయి ఇలా ఉంది కానీ అమ్మాయికి చాలా నాలెడ్జ్ ఉంది, ఎందుకు ఇలా ఉందంటే దాన్నే ఆటిజం అంటారు, చాలామందికి ఉంటుంది, అది నీకు కూడా ఉంది అన్నది. నాకుండంటే నాకేం లేదన్న. అది కాదు న్యూటన్కి, ఐన్స్టీన్కి వీళ్ళకి కూడా ఉంటుంది అంటే అయితే ఓకే అని చెప్పాను. సో ఇందులో నా క్యారెక్టర్ ఆటిజం నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి నేను అలాంటి క్యారెక్టర్స్ ఎలా ఉంటారని చెప్పి నేను ఆ సత్యబాబు క్యారెక్టర్ డిజైన్ చేశాను. అండ్ ఇంకో హీరోయిన్ క్యారెక్టర్, అమ్మాయి పిచ్చి ఎర్రపిల్ల అంటాడు కదా, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి, ఒక క్లాసికల్ డాన్సర్ అమ్మాయి శృతి అని, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆ అమ్మాయి కూడా. అండ్ మిగతా యాక్టర్స్ అందరిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేస్తాను, 2 సార్లు చేస్తాను. సో ఎక్కువ సోది పెట్టకుండా మన చీఫ్ గెస్ట్ని పంపించేద్దాం, తర్వాత మనం మాట్లాడదాం, వాళ్ళు కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ సందీప్ గురించి చెప్పాలి ఫైనల్గా. సందీప్ ఇదే ఫస్ట్ టైం మేము కలవడం, కానీ అతను ఎప్పటి నుంచో కూడా నేను ఏమైనా చేసినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు. నువ్వు ఎప్పుడు కూడా వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. సో నాకు సందీప్కి స్పెషల్ థ్యాంక్స్. ఇంతకుముందు విశ్వాక్ వచ్చాడు, ఇప్పుడు సందీప్ వచ్చాడు. వీళ్ళిద్దరిలో కూడా నేను ఒకప్పుడు నటుడిగా నేను డ్రీమ్ చేసింది, కొత్తగా వచ్చినప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ఇలా నటుడు అవ్వాలి, అలా నటుడు అవ్వాలి యంగేజ్లో అనుకున్నప్పుడు ఇలా అవ్వాలనుకునేవాడిని. విశ్వాక్ లాగా యాటిట్యూడ్ ఉండాలి, ఇలా ఉండాలి, లేకపోతే సందీప్ లాగా ఒక పాన్ ఇండియా యాక్టర్ అవ్వాలి, ఎంతోమంది దర్శకులకు లైఫ్ ఇవ్వాలి, కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయాలి. ఈరోజు వెళ్తున్న దర్శకులు అందరూ సందీప్ ఇచ్చిన వాళ్ళే. సో ఐ ఫీల్ ప్రివిలేజ్. అండ్ సందీప్ కానీ విశ్వక్ కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, అన్కండిషనల్గా. డైరెక్షన్ అయితే చేయలేను, ఎందుకంటే నేనే వచ్చేసాను, దీనికోసం బతుకుతున్నాను. సో డైరెక్షన్ అనేది ఎప్పుడు నా సెకండరీ పొటెన్షియలే, మై ప్రైమరీ పొటెన్షియల్ ఇస్ యాక్టింగ్. నా గత 3 కల్ట్ ఫిల్మ్స్ కూడా నా యాక్టింగ్ వల్ల నడిచాయి, ఇది కూడా నా యాక్టింగే తీసుకెళ్తుంది. 22వ తారీఖు నా చిరంజీవి పుట్టినరోజు నేను రిలీజ్ చేస్తున్నాను. దానికి నాకు ఎప్పుడు నాకు అండగా నాకు ఒక బలంగా నిలబడిన SKN గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఆయన ఒకటే అన్నారు, 22కి వెళ్దామండి, బస్ క్రియేట్ చేయండి అన్నారు. బస్ క్రియేట్ అవుతుంది సార్ అన్నాను. నా మొదటి వరుస ప్రేక్షకులు ఎవరైతే ఈ ట్రైలర్ని చూస్తారో బస్ క్రియేట్ చేయాలి,
మనకి థియేటర్స్ పెరుగుతాయి. బుక్ మై షోలో మీ ఇంట్రెస్ట్ మార్క్ చేయండి. బుక్ మై షోలోకి వెళ్ళి పరాక్రమం కొట్టండి, ఇంట్రెస్ట్ మార్క్ చేయండి. థియేటర్ లిస్ట్ రాగానే మీకు అప్డేట్ అవుతుంది. సో ఒక్కొక్కరు 10 మందిని ప్రశాంతంగా తీసుకురండి. దీంట్లో ఒక్క బూత్ పదం ఉండదు. ఇది క్లీన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా. అండ్ ఫైనల్గా ఇంకో కాంట్రవర్సీ ఒకటి ఉంది. బన్నీ ఫ్యాన్స్ కొంతమంది, నాట్ ఎవ్రీబడి, నువ్వు బన్నీని విమర్శించావు లాస్ట్ టైం. నో, బన్నీ మీ అందరికి ఇప్పుడు తెలుసు. బన్నీ ఆర్య సినిమా మార్నింగ్ షో చూసి చాలా బాగా నచ్చి మా హాస్టల్లో ఉన్న 10 మంది, నా దగ్గర అప్పుడు చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి, 200 ఎంత ఉన్నాయి, ఆ 10 మంది ఆ 200 ఖర్చు పెట్టి తీసుకెళ్ళాం. అంటే నాకు సినిమా పిచ్చోండి, క్రాస్ రోడ్స్లో బతికేవండి. సెకండ్ షోకి వెళ్ళాము, బన్నీ వచ్చాడు, బన్నీతో పాటు ఇంకా గ్యాంగ్ వచ్చారు. వాళ్ళకి సీట్ లేదు. నా పక్కన ఎవడో ఇలా లేచి వెళ్తే ఇంటర్వెల్ టైంలో వచ్చి కూర్చున్నాడు అతను. అప్పుడు వాడు వచ్చి ఇలా అన్నాడు, స్క్రీన్ మీద చూశాడు బన్నీని, ఒక రెస్పెక్ట్ లేదు, ఇలా అన్నాడు. కామన్ మ్యాన్ వాడు ఎవడో. నేను ఒక ఇంట్రోవర్ట్, నేను లేచి సీట్ ఇద్దామన్నా నాకు మనసులో ఉంది కానీ లేవలేకపోయాను. అప్పుడు బన్నీ చాలా చిల్గా లేచి సారీ భయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు అనుకున్నాను వీడు స్టార్ అవుతాడు అనుకున్నాను. ఈరోజు బన్నీ ఇప్పుడు అందరూ సెటిల్ వేసి అవేసి ఇవేసి స్టార్లు అవుతున్నారు. కానీ అంటే అందులో కూడా గొప్ప నటులు ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళని విమర్శించినట్టు కాదు. పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు సెటిల్ వేసి డబ్బులు పెట్టి అది బన్నీ ఏం చేయాలి, భుజం ఇలా పెట్టాడు, ఇలా అన్నాడు అంతే. బన్నీ స్టేట్మెంట్స్ వల్ల ఇంతకుముందు ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యానంటే నేను చెప్పేది రాంగ్గా కన్వే అయ్యి చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అలాంటి విషయాలు తప్ప బన్నీ అంటే నాకు ఎప్పుడు రెస్పెక్ట్. బన్నీ గురించి ఎప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడలేదు. యూ కెన్ సర్చ్ మై హిస్టరీ. ఎందుకంటే బన్నీ ఈజ్ ఎ పర్సన్ హూ క్యారీస్ హిస్ హార్ట్ ఇన్ హిస్ స్లీవ్. నేను దగ్గరగా చూశాను. నాకు బన్నీతో ఒక క్రియేటివ్ బాండ్ ఉంది. నేను ఎవరినన్నా ఇప్పుడు నా ట్రైలర్ కానీ టీజర్ కానీ ఇప్పుడు ఎవరన్నా ట్వీట్ చేయండి అని అడగడానికి నాకు చిరాకు, నా మొహమాట. ఎందుకంటే ఎవరన్నా నమ్మకం లేదు. కానీ బన్నీని కూడా అడగను నేను. బన్నీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ట్రైలర్ నచ్చితే కనుక డెఫినెట్లీ బన్నీ దీన్ని ప్రమోట్ చేస్తాడు, మీ అందరి ముందు తీసుకెళ్తాడు. బన్నీ కూడా నాకు ఎప్పుడు బన్నీయే. ఎందుకంటే నా నరాల చిరంజీవి ఉంటే బన్నీ, అందులో కార్నర్లో బన్నీ కూడా ఉంటాడు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎవ్రీథింగ్. అండ్ ఈరోజు ఎస్కేఎన్ గారు కానీ బన్నీవాస్ గారు కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారంటే అందులో నాకు బన్నీ ఐడియాలజీ కూడా ఎక్కడో కనిపిస్తుంటుంది ఈ మనుషుల్లో. ఇంత మంచి నిష్కల్మషమైన మనుషులు వీళ్ళందరూ. సో వీళ్ళలో కూడా నాకు బన్నీ ఐడియాలజీ, నాకు 2010లో 9లో నాకు బన్నీతో ఉన్న కాన్వర్జేషన్స్లో నేను అబ్జర్వ్ చేసింది మళ్ళీ వీళ్ళలో చూస్తున్నాను. అండ్ కీప్ ఇన్స్పైరింగ్ బన్నీ. అండ్ బన్నీ ఫ్యాన్స్ అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీకు క్లారిటీ, ఇంకో ఫైనల్ క్లారిటీ. అండ్ బన్నీ ఫ్యాన్స్ నన్ను కూడా అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కామన్ పీపుల్, మీరందరూ కూడా ఆయనకి ఈ ట్రైలర్ షేర్ చేయండి, ట్వీట్ చేయడం ఏదో చేయండి, ఆయన వరకు పంపించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్లు మాట్లాడి వెళ్ళిపోతారు, తర్వాత మనం మిగతా తీసుకుందాం. థ్యాంక్ యూ. ఈ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడే మీరు చూసుంటారు, రెగ్యులర్గా ఈవెంట్ జరిగినట్టు జరుగుండదు. ఒక యాంకర్ లేరు, ఆ కీ కార్డ్ తెచ్చింది కూడా డైరెక్టర్ కమ్ హీరో కమ్ కో ప్రొడ్యూసర్ కమ్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమా సినిమాటోగ్రఫీ కాదు కదా, వెంకట్. సో రెగ్యులర్గా జరిగే ఏ ఒక్క పద్ధతి ఈ చిన్న ఈవెంట్లోనే ఉండుండదు. ఒక సైడ్న ఏ మీడియా అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి పాదాభివందనం అంటాడు, అదే సెకండ్లో ఏ మీడియా అయితే సపోర్ట్ చేయలేదో మీరు ఎలాగైనా సపోర్ట్ చేయాలని వార్నింగ్ ఇస్తాడు. ఓకేనా? దట్ ఈస్ బండి సరోజ్ కుమార్. ఓకే, ఇన్ షార్ట్ తనకి నాకు ఉన్న తేడా ఏంటంటే నేను అప్పుడప్పుడు లౌక్యానికి లొంగుతాను, తను లొంగడు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు లోపలికి వచ్చిన మర్యాద, సర్లే మనం లొంగుతున్నాం, వాళ్ళు లొంగట్లేదు, గుడ్డో బ్యాడో, దే బీయింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఆనెస్ట్ యాజ్ ఎ పర్సన్ ఆర్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి మేము పోరాడుతున్నాం అంటారు. పోరాడడం సినిమాల్లో గెలవడానికి కాదండి, అది రిజల్ట్. అది మాకు ఇష్టం కాబట్టి ఆ పని చేస్తాం. పోరాటం ఒక రూట్ మ్యాప్ వేసి ఉంటారు. నువ్వు సినిమాల్లో చేయాలంటే ఇలాగే చేయాలి, ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి, ఇలాంటి చోట్ల నేను తిట్టినా పడాలి. ఇవన్నీ పడకుండా వేరే ఒక రూట్ నుంచి మేము అనుకునే ఆ సక్సెస్, స్టార్టమ్, జనాల నుంచి వచ్చే ప్రేమో అచీవ్ చేయాలనుకుని ఎవరైతే స్టాండ్ అవుతారో అది పోరాటం అన్నమాట. సో నేను ఆ పోరాటంలోనే అప్పుడప్పుడు చెప్పానుగా లౌక్యానికి లొంగుంటా. బట్ ఈ మనిషి ఇప్పుడు దాకా తన స్టైల్లోనే తను వెళ్తున్నాడు. అండ్ బండి సరోజ్ కుమార్ గురించి వచ్చింది. నేను యాక్చువల్లీ కోరుకున్నా, నేను ఈ పరాక్రమ బస్ టీజర్ చూడగానే ఏదో ఈవెంట్కి సరోజ్ పిల్లలు నేను మాట్లాడాలని. ఎందుకంటే తనతో నాకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.
ప్రస్థానం రిలీజ్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఉన్నప్పుడు నేను దేవా చెన్నైకి ఏదో పని మీద వెళ్ళాం దేవగట్ట గారు. అప్పుడు సడన్ ఏదో సినిమా థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు నాకు సడన్గా ఒక సినిమా పోర్కలం అనే సినిమా ట్రైలర్ కనిపించింది. వామ్మో ఏదో తెగ ఇంట్రెస్టింగ్ ఉందా. నేను ఊరినే చెప్పట్లేదండి, ఈ సినిమా 2011-12 2010 రిలీజు. ఆ విజువల్ కానీ మీరు చూసినా, ఆ కట్స్ కానీ, ఆ ట్రైలర్ కానీ చూస్తే ఇవాళకి మనం షేక్ అయిపోతాం. అంటే ఏంటి ఎవరు అని. దేవన్న కూడా ఇమీడియట్గా ఎగిరికి అంతేసి ముందు సినిమాకి వెళ్దాం కదా అని వెళ్ళాం. సినిమా మొత్తం చూసాం. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ ఫెల్ అబ్సల్యూట్లీ ఇన్ లవ్ విత్. కొన్ని పార్ట్స్ వర్క్అవుట్ అవ్వలే. బట్ దేవా తన శైలి విమర్శలో తనున్నాడు. నేను ఒక లేమన్ ఆడియన్స్గా ఏం స్వామి ఏం తీసారు అన్నప్పుడు దేవా కూడా వామ్మో వాట్ ఎవర్ సెడ్ అండ్ దిస్ డైరెక్టర్ విల్ కమ్ అవుట్ ఎస్ ఎ జీనియస్ అని అన్నాడు. ఫస్ట్ టైం నా లైఫ్లో 10mm లెన్స్ అంటే ఏంటో నేను అడిగి కనుక్కుంది ఈ సినిమా చూసినప్పుడు దేవా దగ్గర. ఇది ఫినిష్ చేసి బయటకు వస్తున్నాం. ఒక ఆయన లుంగి కట్టుకుని, ఒక మిడిల్ ఏజ్డ్ ఆయన బయటకు వచ్చి ఒక్కొక్క ఆడియన్స్ దగ్గర అడుగుతున్నాడు, సినిమా నచ్చిందండి, సినిమా నచ్చిందండి, సినిమా నచ్చిందండి అని. మమ్మల్ని వచ్చి అడిగాడు. నేను లేదండి సినిమా బాగుందండి, బాగా తీశారండి, ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ అనగానే అప్పుడు ఆయన చెప్పాడు, డైరెక్టర్ 23 year old అండి, ఈ సినిమా తీసాడు, తను చాలా కష్టపడి తీసిన మంది నమ్మి తీసామని. ఆ 23 year old బండి సరోజ్ కుమార్. ఓకేనా. 2010లో అప్పట్లో నాకు తెలిసి అది చాలా పెద్ద బడ్జెట్ సినిమా ఆ టైంకి. ఆ బడ్జెట్లో మళ్ళీ హీరో ఎవరంటే మార్కెట్ ఉందా అలా చూసుకుని వెళ్ళి హీరో కాకుండా ఒక మంచి నటుడిని, ఆ టైంలో కిషోర్ గారిని కొత్తగా ఇంట్రడ్యూస్, ఆ టైంకి ఆయనకి లిటరలీ ఫస్ట్ ఫిల్మ్ హీరో కదే కన్నడ కిషోర్ గారు. ఆయనకి పోర్కలం అనే సినిమా ఆయన్ని పెట్టి ఒక మాస్ హీరో ఫిల్మ్ తీసాడు మనోడు. దాని తర్వాత మచ్ లేటర్ ఒకసారి నాకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఒక హిట్ పడ్డాక నాకు నచ్చిన ఫిల్మ్ మేకర్స్ అందరికీ నేను రీచ్ అవుట్ అయ్యా. ఏంటి వీళ్ళు ఏమైనా కథలు విన్నాం, సినిమాలు చేద్దామని. అప్పుడు ఉండే పరిస్థితుల వల్ల, సిచ్యువేషన్ వల్ల నేను ఒక 1 year మిస్సింగ్ అయిపోయా. నేను వేరే టెన్షన్లో పడిపోయా. ఒకరోజు నేను మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తున్నా, బండి సరోజ్ కుమార్ ఇంటర్వ్యూ అని. అమ్మ మనోడు బండి సరోజ్ కుమారు ఇంటర్వ్యూ ఏమి ఇచ్చాడు చూద్దాం క్లిక్ చేసి లోపలికి వెళ్తే లోపల హీరోని తిడుతున్నాడు. తిట్టే హీరో ఎవరంటే నేను. ఓకేనా. ఓకే నాతో మాట్లాడాడు. మాట్లాడేసి నేను 2 సార్లు రీచ్ అవుట్ అయ్యా, నాకు కాలేజ్ లేదు, 2 నెలలు నేను వెయిట్ చేశాను. నిజంగా నా మనసులో ఆ మైండ్లో గుర్తు కూడా లేదు. నాకు ఒక్క సెకండు అయ్యా మన వల్ల ఒక మనిషిలో ఆలోచించాడని ఇమీడియట్గా ఆన్ అయితే మనం ఎతికి ఫేస్బుక్లో దొరికితే నేను అసలు ఫేస్బుక్ ఉన్నోడిని మర్చిపోయినోడిని మళ్ళీ నా ఫేస్బుక్ రీఓపెన్ చేసి బండి సరోజ్ కుమార్ని ఎత్తుక్కుని అయ్యా బండి సరోజ్ కుమారు జరిగింది ఇది అనుకుని నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుని మాడుకున్నాం. అండ్ దాని తర్వాత నేను తన సినిమా చూశాను యూట్యూబ్లో. తన సినిమాకి నేను ఒక 500 రూపాయలు జీపే సినిమా చూసి పంపాను. ఎందుకు 500 అని అడిగాను, ఎందుకంటే నేను సినిమాకి ఇచ్చే టికెట్ వాల్యూ అది కాబట్టి నేను 500 పంపాను. బికాజ్ నాకు ఆ సినిమా ఎంత, ఐ వాంట్ బి వెరీ ఫేర్ టు వాట్ ఐ ఫెల్ట్ ఇన్ మై లవ్ ఫర్ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం నా ఫ్రెండ్స్ చాలా మంది చూసేటట్టు చేశాను, వాళ్ళ చేత జీపే కొట్టించమని కూడా చేశాను. సో ఇట్స్ వెరీ ఆనెస్ట్ టు మై ఇంటిగ్రిటీ యాజ్ అ సినిమా వ్యూవర్. దట్ వాజ్ ద రీజన్. అండ్ ఇవాళ ఈ సినిమా, రేపు ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, దాంట్లో ఎంత కలెక్షన్స్ వస్తుంది, ఇవన్నీ దాటి దిస్ ఈస్ ఇన్క్రెడిబ్లీ ఒరిజినల్ సినిమా. అండ్ ఒరిజినల్ సినిమా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే ఒక కొత్త సినిమా రావాలన్నా, ఒక ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలన్నా అది ఒరిజినల్ సినిమా అవుద్ది. అండ్ ఆ ఒరిజినల్ సినిమా తెచ్చే ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫర్ మీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్లో నేను సడన్గా కల్కిని యాడ్ చేశాను. Because for me it was incredibly original to imagine a Telugu filmmaker trying to make Star Wars in Telugu cinema. ఆ టైప్ ఒక సినిమాని మన విజువల్ స్పాన్లో చూపించగలం అనే ఆలోచన కూడా ఒకటి చూపించగలిగింది. నాకు చాలా గర్వంగా ఉండింది మన తెలుగు సినిమా నుంచి ఇలాంటి ఒక సినిమా వచ్చిందని. సో ఒరిజినల్ సినిమా ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ బడ్జెట్ అండ్ స్కేల్ అండి, ఇట్స్ ఆల్సో అబౌట్ రైటింగ్ అండ్ మూమెంట్స్. ఇందులో డైలాగ్ ట్రైలర్లో నేను చూశాను, అందరూ కాగితం వెనక్కి తిరుగుతారు, కాగితం కలున్నోడు వెనక్కి తిరుగుతుంది అని చెప్పి. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా బండి సరోజ్ కుమార్ కలున్నోడు. కాగితం ఎప్పటికీ వస్తుందో తెలియదు కానీ మర్యాద అయితే తప్పకుండా నీ చుట్టూ తిరుగుతుంది బ్రదర్. ఈ సినిమాని వీలైనంత వరకు అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి, ట్రైలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ గెస్ట్ గారిని కాదు, యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ బండి సరోజ్ కుమార్స్ ఒరిజినల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్, నేను జెన్యున్గా 2 షోస్కి ఫుల్ టికెట్స్ నేనే కొని మీకు గిఫ్ట్కి ఇస్తాను, చూసేవారు ఇస్తాను. సో డూ చెక్ ద ఫిల్మ్ అవుట్ ఇన్ సపోర్ట్ ఫర్ వెరీ ఒరిజినల్ తెలుగు సినిమా అండ్ ఫర్ ఫైటర్స్ లైక్ హిమ్ who should stand as an inspiration for a lot of people who come back and say మాకు అవకాశాలు రాలా, మేము చేయలేకపోయాం, మేము గెలవలేకపోయాం. కాదు, నీకు నిజంగానే నువ్వు నీ అవకాశాన్ని, నీ దారిని నువ్వే సృష్టించుకోవాలి.
ఫస్ట్ ఒక వ్యక్తి వచ్చి నేను సినిమాని నా దగ్గర ఉన్న 1 లక్షలోనో 2 లక్షలోనో 5 లక్షలోనో సినిమాని ప్రొడ్యూస్ చేసి యూట్యూబ్లో పెట్టి దానికి నేను టికెట్లు మీకు నచ్చితే అమ్మని అని చెప్పి నా ఫేస్ని నేను జనాలకు అలవాటు చేసి అప్పుడు నేను సినిమాని తీసి థియేటర్లో పెడతానని ఆలోచన ఎవరైనా చెప్తే అది ఏం చెప్తున్నాడో అని వింతగా ఉంటుంది. దాన్ని నిజం చేసి చూపించేది ఇప్పుడు బండి సరోజ్ కుమార్. సో ఐ రియలీ హోప్ విత్ ఆల్ మై హార్ట్, నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హిమ్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ న్యూ వే ఆఫ్ థింకింగ్ అండ్ మన దారిని మనమే సృష్టించుకోవాలనే ఒక సిద్ధాంతాన్ని ఎక్కువ మంది చేపట్టాలి అనే ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా థియేటర్లో కూడా మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో హాయ్ గాయ్స్. సో ఏంటంటే నేను ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లుక్ మార్చేది చాలా బాగున్నాడు. నేను ఫస్ట్ గుర్తుపడడానికి 2 నిమిషాలు పట్టింది. సో ఏంటంటే సార్ని నేను ఊరు పేరు భైరవ కొన్న అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు వీడియో అప్పుడు నా షర్ట్ చూసి బాగుంది అన్నారు. సో ఐ బ్రాట్ హిమ్ సిమిలర్ షర్ట్. నాకు యాక్చువల్లీ స్టైల్ ఆఫ్ షర్ట్స్ చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. స్పెషలీ ఇస్త్రీ చేయించి తీసుకొచ్చాను. ఓకే సూపర్, మన ఇద్దరం మ్యాచ్. నైస్ సార్. బండి సరోజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. మీ మై సెల్ఫ్ అండ్ బండి సరోజ్ కుమార్స్ అని పెట్టారు కదా, ఐ థింక్ దిస్ ఫిల్మ్ ట్రూలీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే A to Z అన్ని మీరే చేశారు. ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ యూ, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఓ ఫిలాసఫీ చెప్తుంటారు ప్రతి డైలాగ్లో. సో ఐ లవ్ ఇట్. నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ సజెషన్ కరెక్ట్ తప్పో తెలీదు. ఐ నో సమ్ టైమ్ బై ఆన్ స్టేజ్ యూ సెడ్ మీడియా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ, సపోర్ట్ చేయని వాళ్ళకి కోపం ఉంటాను వాటెవర్, రైట్? బట్ ఆనెస్ట్గా నాకు అర్థమైంది ఈ 10 ఏళ్ళలో అంత ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఐ అండర్స్టాండ్ యువర్ కోపం ఈజ్ వెరీ ఫేర్. కోపం కట్ చేసుకో. ఐ ప్రామిస్ యూ ఫర్ యువర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎవ్రీ సింగిల్ మీడియా పర్సన్ విల్ అటెండ్. యూ జస్ట్ షో దెమ్ లవ్, గివ్ దెమ్ అ హార్ట్, లవ్ యూ అని చెప్పి స్టేజ్ మీద వచ్చి ఇందాక చెప్పిన దానికి మనం కష్టపడి సినిమా తీసిన జనానికి తీసుకెళ్ళడానికి జనాల దగ్గరికి మన మీడియా వాళ్ళే తీసుకెళ్తారు. ఇందాక నువ్వు తెచ్చిన కోపాన్ని 1 సెకండ్ షేక్ చేసేసుకుని లవ్తో లవ్ యూ అని ఒక మాట చెప్పు. ఎవ్రీ మీడియా పర్సన్ విల్ బి దేర్ ఎట్ యువర్ రిలీజ్ ఫంక్షన్ టు సపోర్ట్ యూ. నాకు ఎస్కేఎన్ కూడా ఉన్నారు, ఆయన చెప్తారు, ఆయన మీడియా వాళ్ళు ఎవరు ఉండరు. నాది కోపం కాదండి, ఫ్రస్ట్రేషన్. ఊరికి కోపం ఉండదు నాకు, లైక్ చాలా తెగేదాకా వస్తే తప్ప నాకు చాలా పేషెన్స్. సందీప్కి దగ్గర నుంచి చూడలేదు కాబట్టి తెలీదు. బట్ ఇంకొకటైతే ఓపెన్ చెప్తున్నాను, తనకి సందీప్కి కరెక్ట్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్ ఎవరు రాయలేదనిపించింది ఇప్పుడు దాకా. నేను తన కోసం అన్కండిషనల్గా ఎనీ టైం తను చెప్తే నేను రాస్తాను. అండ్ ఐ జెన్యున్లీ మీన్ ఇట్. నీ తరపు నుంచి జస్ట్ సే ఐ లవ్ యూ టు ఆల్ ద మీడియా అని అందరూ ప్రాపర్గా మన సినిమా ప్రమోట్ చేసి తీసుకెళ్దాం. కోపం వద్దు. ఓకే ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు ఐ లవ్ చెప్పాలంటే రావాలి కదా. ఎక్కడ కనపడని అమ్మాయికి ఐ లవ్ ఎట్లా చెప్తాము? మన ముందుంటే అందులో సెలెక్ట్ చేసుకుని ఐ లవ్ చెప్తాం. అమ్మాయిలకి ఐ లవ్ చెప్తూనే వస్తారు, లేదా నమ్మరు. అదే కనపడని అమ్మాయి. ఇప్పుడు నాకు ఇప్పుడు సినిమాలో చెప్పాను, గుర్రం మీద నా కళల్లో యువరాణి వెళ్తుందని. అమ్మాయికి ఐ లవ్ చెప్తే రాదు కదా. కళ్ళలో వచ్చే అమ్మాయి ఎట్లా వస్తుంది? వీళ్ళందరూ కళ్ళలో ఉన్నారు. సీక్రెట్ లవ్ చేస్తే ఏం లాభం బాబు? 22 రిలీజు, ఎన్ని రోజులు లవ్ చేస్తారు? అండ్ సందీప్ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా మాట్లాడతాడని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్. అండ్ నాకు సందీప్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఇష్టమే. సో ఇష్టం ఉన్న చోట కోపం, ప్రేమ అన్నీ ఉంటాయి. సో నా సొంత మనిషిగా భావిస్తాను సందీప్ని. ఇదే ఫస్ట్ టైం కలవడం, కానీ ఆ బాండ్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఓకే తమ్ముడు, ఓకే ఓకే ఓకే. అవును, మొన్న లాస్ట్ వీక్ కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. ఏప్రిల్ 1 విడుదలలో రాజేంద్ర ప్రసాద్ గారు 30 రోజులు అలాగే ఉండరు, ఆయన జీవితాంతం అలాగే ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా ఆయన నిజాలే మాట్లాడతారు. సో ఎందుకంటే కొంతమందికి ఒక్కోసారి కటువుగా ఉండొచ్చు, కానీ అలా నిజం మాట్లాడటం అనేది ఒక గొప్ప నైజం. సార్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. ఎందుకంటే ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన రైటర్గా మెప్పించారు, డైరెక్టర్గా ఒప్పించారు, నటుడిగా ఆయన పరాక్రమం చూపించారు. ఎందుకంటే మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్, మల్టీ క్యారెక్టర్స్ చేశారు, మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో ప్రతి షేడ్లోనూ కూడా ఆయనలో ఉన్న లోపల ఉన్న ఎంత
ప్యాషన్ ఉంది అనేది ఫ్రేమ్లోనే కనిపించింది. సో నేను అప్పుడే చెప్పా, సార్ నేను ఇంతవరకు మీ ఆయన ఇంటర్వ్యూలు, ఆయన యూట్యూబ్లో మాంగళ్యాన్ని చూసి మీ అభిమానించండి. ఇది చూశాక నేను చెప్పాను, ఏమంటే మీరు ఎప్పుడంటే అప్పుడు మా మాస్ మూవీ మేకర్స్లో మీతో సినిమా చేస్తానండి, మీ ఇది చెప్పండి అని చెప్పాను. ఆయన అన్నారు, ఏమంటే 20 సెకండ్ తర్వాత నాకు చాలా సినిమాలు వస్తాయి, చాలా మంది వస్తారు, అప్పుడు అందరిలో చూసి సెలెక్ట్ చేసుకుంటారండి అన్నారు. నో ఎందుకంటే సార్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా మనం కలిసి సినిమా చేస్తున్నాం, సూపర్ హిట్ అయినా సినిమా చేస్తున్నాం, యావరేజ్ అయినా సినిమా చేస్తున్నాం, ఏమైనా సరే మనం సినిమా చేస్తున్నాం. ఎందుకంటే నేను పర్సనల్గా సినిమాలు చేసేటప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయిన స్టార్స్ కన్నా స్టార్స్ రేపు వీళ్ళు స్టార్స్ అవుతారన్న వాళ్ళతో సినిమాలు చేయడం, ఎందుకంటే నేను టాలెంట్ని మాత్రమే నమ్ముతాను. నా ఫస్ట్ స్పీచ్ నుంచి చెప్పే నాకు ఇదేనండి, మనల్ని నిలబెట్టే టెంట్ ఏమైనా ఉందంటే ఇండస్ట్రీలో అది ఓన్లీ టాలెంట్ మాత్రమే. సో ఆయన దగ్గర చాలా ఉంది, ఆయన దగ్గర గట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆగస్ట్ 22 అంటే ఇండస్ట్రీకి ఒక పండగ, ఏంటంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో అలాంటి రోజున ఈ పరాక్రమం సినిమా థియేటర్లో రాబోతుంది. చెప్పా, సార్ మీరు రిలీజ్కి ఏం సపోర్ట్ కావాలంటే అది చేస్తా, ప్రమోషన్కి ఏం సపోర్ట్ కావాలంటే అది చేస్తా, బట్ ఈ సినిమా ఎక్కువ మంది చూడాలి. ఎందుకంటే ఒక 100 కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమా చూడకపోతే ఆ నిర్మాతకి, ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళకి ఎలాగా ఇది వద్దో, సో ఆయన టాలెంట్ కూడా కొన్ని 100 కోట్ల టాలెంట్. సో ఆయన టాలెంట్ని ఎక్కువ మంది చూడకపోతే కూడా ఇండస్ట్రీకి అంత నష్టం. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు రారు, ఏదో అలా నామకే వస్తూ రికమెండేషన్ క్యాండిడేట్లు అలాగా అవకాశం ఉంది కాబట్టి. ఆయనకు అవకాశం లేదు, ఆయన అవకాశం కల్పించుకున్నారు కాబట్టి ఆయన ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మీ అందరూ కూడా ఆయనకేం బంధువులు కాదు, ఏం కాదు, ఆయన వర్క్ నచ్చి వచ్చిన వాళ్ళు, అలా వర్క్ నచ్చి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఆయన్ని అభిమానించి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆయన తరపు నేను పర్సనల్గా చెప్తున్నా, అంటే ఒక మనిషిని నచ్చి ఆయన ఎంకరేజ్ చేయాలని ఒక 2 hours టైం ఇవ్వాలని మీరు అందరూ వచ్చారు కదా, థ్యాంక్ యూ. అలాగే సార్, మీరు ఇందాక అన్నారు మీడియాలో 90% జెన్యున్గానే ఇది చేస్తారు. కొంతమంది వాళ్ళ సంస్థ నడపడానికో లేకపోతే వాళ్ళ నైజమో అలా కొంచెం వాళ్ళ డిమాండ్ చేస్తుంటారు. కానీ బట్ ఒక ట్రూ సినిమాని ఎప్పుడైనా సరే ఒక ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లేది, దాన్ని నిలబెట్టేది మాత్రం ఒక ఫస్ట్ పిల్లర్ ఏదైనా ఉంటే మాత్రం అది ఒక మీడియానే. అది ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఎనీథింగ్. అలాగే ఈ సినిమాను కూడా పరాక్రమాన్ని తీసుకెళ్లే క్రమంలో మీడియా కూడా వాళ్ళ పరాక్రమం చూపిస్తుంది సార్. అలాగే ఇక్కడికి వచ్చిన ముఖ్య సందీప్ కృష్ణ గారి, ఈ మధ్య ఆయన సినిమాలకి ఏది నేను గెస్ట్గా వెళ్ళలేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడలేదు. సో నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గారి తర్వాత అంతమంది న్యూ డైరెక్టర్ని, టాలెంట్ని ఇండస్ట్రీకి తీసుకొచ్చిన హీరో ఎవరన్నా ఉన్నారంటే ప్రౌడ్గా చెప్పొచ్చు సందీప్ కృష్ణ గారే. ఎందుకంటే ఒక దేవగట్ట గారు అవ్వచ్చు, ఒక లోకేష్ కనగరాజు అవ్వచ్చు, ఒక వి ఆనంద్ గారు అవ్వచ్చు, ఒక మహేష్ అవ్వచ్చు, ఒక రామబ్బోరాజు, ఇలాగా ఎంతమంది. అంటే నాకు గుర్తుపెట్టుకుంటే ఇందాక అసలు ఈయన పరిచయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక 7-8 నేమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా చాలా బిజీ. అంటే ఒక తెలుగులో బిజీ, తమిళ్లో బిజీ. అంటే ఒక హీరో ఇంతమంది నమ్మి, అంటే మనం ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వాలంటేనే అసలు షార్ట్ ఫిల్మ్ తీసావా, వెబ్ సిరీస్ తీసావా, అసలు తీయగలవా, అది ఇప్పుడండి ఈ షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్లు ఏమీ లేని రోజుల్లోనే ఇంతమందిని ఆయన నమ్మగలిగాడంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్ అండి. ఎందుకంటే ఒకసారి ప్రూవ్ అయిన వాళ్ళే ఎవరైనా ఛాన్స్ ఇస్తారు, బట్ మన కెరీర్ పణంగా పెట్టి వాళ్ళ కెరీర్కి కెరీర్ ఇవ్వడం అనేది ఒక ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే సో సందీప్ కృష్ణ గారు మీలాగే ఎంతో మందికి టాలెంట్ ఉన్న వ్యక్తులకి అవకాశం ఇస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు అందుకే ఆయన తెలుగులో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, హిందీలో చేస్తున్నారు, అన్ని ఎక్కడ కనిపించినా ఎక్కడ చూసినా మీరు
పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని మంచి విజయాలు సాధించి మన తెలుగు చిత్రసీమను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ ఈ చిత్రంలో ఇంకా చాలా మంది నటించారు. అందరూ ఫస్ట్ టైమర్స్ లేదు. నేను అడిగాను, ఎవరండి వీళ్ళని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇంత బాగా నటిస్తున్నారంటే ఆయన చెప్పారు, బండి సరోజ్ కుమార్, ఒకళ్ళు థియేటర్ ఆర్టిస్ట్, ఒకళ్ళు ఇలా పిక్ చేసుకున్నాం, ఒకళ్ళు ఇలా చెప్తున్నాం, ఒకళ్ళు క్లాసికల్ డాన్సర్ అని చెప్తుంటే అంటే ఇంతమంది టాలెంట్. అంటే ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఒకటి కాదు, 10-15 మంది మళ్ళీ కొత్త టాలెంట్ ఆర్టిస్టులు అలా ఇంతమంది వస్తారు. సో ఈ సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి అవసరం. ఎందుకంటే చూస్తున్నాం, మొన్న జూన్ నెలలో కల్కి రిలీజ్ తర్వాత మళ్ళీ థియేటర్లు గ్యాప్, ఇప్పుడు 4 సినిమాలు వస్తున్నాయి, దీని తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వస్తాయి. అలా సినిమాల మధ్య గ్యాప్ వస్తే థియేటర్లన్నీ ఖాళీ పెట్టి థియేటర్లు అంటే వర్కౌట్ అవ్వట్లేదని థియేటర్లు ఖాళీ పెడుతున్నారు. ఎందుకంటే స్టార్స్ పెద్ద బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు గ్యాప్ వస్తుంది. సో ఇలాంటి బండి సరోజ్ కుమార్ గారు లాంటి ప్రతిభావంతమైన నటులు, దర్శకులు చేసిన సినిమాలు విజయవంతం ఉన్నప్పుడు ఇండస్ట్రీ విల్ మేక్ మోర్ ఫిలిమ్స్. థియేటర్స్కి ఇలా ఖాళీ పెట్టే అవకాశం ఉండదు. సో ఇలాంటి సినిమాలను మనందరం ఇది బాధ్యత అనుకోవాలి. మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అలాంటి బరువైన వాదాలే కాకుండా ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంగేజింగ్గా ఉంది. నాకు అందులో ఆయన బండి సరోజ్ కుమార్ క్రికెట్ ఆడే ఎపిసోడ్లు ఉంటాయి, చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ ట్రైలర్లో షాట్ ఉంటుంది, ఎప్పటికైనా సంఖ్యలేసి పరిగెత్తులు. అంటే నేను సినిమా చూసాక కూడా మళ్ళీ ట్రైలర్ చూస్తే ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది. అంటే హ్యాట్స్ ఆఫ్ టు ట్రైలర్ కట్ చేసిన విధానం అండి. అందులో చెప్తే ఎప్పుడైనా చిరంజీవి గారిలా ఖైదీలా పరిగెత్తాలంటే అని అలా పరిగెత్త, అబ్బా నీ ఎమ్మ షార్ట్ అనిపించింది నాకు. సో హ్యాట్స్ ఆఫ్ అండి. సారీ అండి, నేను మామూలుగా ఫ్లోలో మాట్లాడేస్తున్నాను, నాకు తెలుసు కదా మీకేం కావాలి. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 22 ఆగస్టు రిలీజ్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా అన్ని ఫంక్షన్స్కి మీడియా, అలాగే మీరు బండి సరోజ్ కుమార్ అభిమానించేవారు అందరూ కూడా ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మా బండి జగమండి, పట్టుకుంటే వదలడు, పెట్టుకుంటే కూడా వదలడు. అది బండి సరోజ్ కుమార్. ఈ సార్తో నా ప్రయాణం దాదాపు 15 సంవత్సరాలు. ఇది ఆయనతో నా 4వ సినిమా. ప్రతి సినిమాలో కూడా నా కోసం ఒక క్యారెక్టర్ సృష్టిస్తాడు. అలాగే నాకు గౌరవాన్ని, పెద్దలన్న గౌరవాన్ని ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు కూడా నిర్బంధంతో, సూర్యాస్తమయం, అంతమంది ఒక సినిమా, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. చాలా ఈ పరాక్రమ సినిమా గురించి ఇందులో నా క్యారెక్టర్ ఒక దుష్టుడు, ఒక పిరికివాడు, ఒక ఎమోషనల్ డాటర్, ఎమోషనల్ ఫాదర్. ఈ 3 షేడ్స్ ఉన్నాయి ఇందులో. వీటిని చాలా చక్కగా నాతో నటింపజేశారు. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను ప్రీ రిలీజ్లో, ఇతని డైలాగ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ముందే రాసి పెట్టుకున్న డైలాగులు అయితే బట్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది, మరి రిహార్సల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇతని డైలాగులు అప్పటికప్పుడే రాస్తాడు. అది మనం చెప్పడం కూడా చాలా ఈజీ ఉంటుంది, ఆర్టిస్టుకు చాలా కష్టం కూడా కాదు. అందుకని ఆ డైలాగ్స్ మనం ఇష్టంగా కూడా చెప్తాము. అది చాలా మంచిగా మనకు విరసొమ్ముగా కూడా ఉంటుంది. కాబట్టి అతని డైలాగ్ రైటింగ్కు ఒక నమస్కారం. అలాగే సన్నివేశాలు కూడా చాలా అప్పటికప్పుడు సృష్టించి అప్పటికప్పుడే మనకు చెప్పడం, దాన్ని విశదీకరించడం వల్ల కొంచెం మన అనుభవం ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా క్యారీ చేస్తాం, నటిస్తాం. ఈ పరాక్రమ సినిమాలో నాతో పాటు నటించిన నటులు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇందులో చాలా యువకులు పనిచేశారు, చాలా ఉత్సాహంగా, చాలా అద్భుతంగా, చాలా న్యాచురల్గా అనిపించింది. ఈ పరాక్రమ సినిమా పరాక్రమంగా పరదాపై విజయకేతం చేయాలని
మీరందరూ కూడా మనందరం కూడా కలిసి దీని విజయానికి కారకులు కావాలని చెప్పి మీకు చెప్తూ ఆయన వచ్చేదాకా మాట్లాడమన్నారు. మాట్లాడడానికి ఇక్కడ ఏం లేదు. టైం గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంటుంది. 15 పెంచేస్తున్నారు. 15 yearsగా సార్ పరిచయం. గొప్ప నటుడు ఆయన, రంగస్థల నటుడు, దర్శకుడు కూడా. రవీంద్ర భారతిలో ఎన్నో చేశారు. ఈయన అంటే ప్రతి సినిమాలో ఉంటారు నాతో. ఈయన తగ్గ రోల్ ఒకటి ఇవ్వాలనుకున్నాను. ఈ సినిమాతో అది కుదిరింది. ఎందుకంటే హీరోయిన్కి ఆటిజం అనుకున్నప్పుడు, ఆటిజం గురించి చెప్పాను ఇందాక, సార్ వాళ్ళ కూతురుకు కూడా ఆటిజం ఉంది. నాకు ఒకసారి ఆయన షష్ఠ పూర్తికి వెళ్ళినప్పుడు చూశాను. అప్పుడు తెలిసింది నాకు. ఎక్కువ మేము అంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు, మేము అందరికీ చెప్పాను ఆల్రెడీ. కానీ ఈయన నాకు ఫ్యామిలీ లాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూశాను. అప్పుడు అనుకున్నాను, అంటే ఆయన కూతురు అంటే ప్రాణం ఆయనకి. ఒకసారి నిర్బంధం 2 షూట్ అప్పుడు వస్తానని చెప్తున్నాడు ఆయన. చెప్తూ ఫోన్ పెట్టేశాడు. తర్వాత నైట్ షూట్ ఉంటే కొంచెం రిలాక్స్ అవ్వండి అంటే పడుకున్నాడు ఆయన. ఓసారి డోర్ తీసాను, సడన్గా ఉలిక్కిపడి లేచాడు ఆయన. చాలా ధైర్యవంతుడు. ఆయనలో భయం చూశాను ఆ సెకండ్లో. ఈ భయాన్ని నేను ఎప్పటికైనా సినిమాలో చూపించాలనుకున్నాను. సో హీరోయిన్ ఫాదర్ అంటే ఒక కూతురుకి తండ్రికి ఉండే ఎమోషన్ చూపిస్తూనే యముడంటే భయం అనేది ఈ నుంచి నేను క్రియేట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాతో నాకు ఎంతో తీరిపోయింది. ఎందుకంటే ఒక గొప్ప పాత్ర ఆయనకి ఇవ్వాలనుకుని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. దీంతో తీరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా అవసరం లేదు, ఇంకా నా అవసరం లేదు మీకు. థ్యాంక్ యూ. అండ్ శృతిరా, ఈ అమ్మాయి నేను అదే కరెక్ట్ టైంలో చెప్దాను ఆగాను. ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. భైరవ దీపంలో రోజా గారిని చూసిన ఫీలింగ్ నాకు ఈ అమ్మాయిని చూసే కలిగింది. నాకు అద్భుతమైన నటి. అండ్ అన్ని సింగిల్ టేక్లు టక వెళ్ళిపోతుంటుంది. అన్ని కొంచెం నేర్పిస్తుంటా, కొన్ని కంట్రోల్ చేపిస్తుంటా, స్పీడ్ ఎక్కువ. అండ్ మొన్న ఏదో గెలిచింది నేషనల్ వైడ్ కాంపిటీషన్ డాన్స్లో గెలిచింది. వాళ్ళ ఫాదర్కి కూడా ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని డాన్సర్గా చూడాలి. సినిమా అనేది ఏంటంటే డాన్సర్గా ఎక్కువ గుర్తింపు రావడం కోసం, పెద్ద స్టేజ్ కోసమే వాళ్ళకి సినిమా. కానీ సినిమానే ఇది అనుకుని వాళ్ళు అంత దీని మీద ఉండాలని లేదు, వాళ్ళకి డాన్స్ మీద ఎప్పుడు కూడా. సో అలాంటి పేరెంట్స్ ఉన్నందుకు షీఈస్ వెరీ లక్కీ. అండ్ ఈ అమ్మాయి ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు నేను కూడా లక్కీ. ఎందుకంటే మీరు మాంగళ్యంలో బుజ్జమ్మని చూశారు, పరాక్రమంలో ఈ అమ్మాయిని చూస్తారు. మాంగళ్యంలో మీరు శ్రీదేవిని చూశారు, దీంట్లో మీరు భవానీని చూస్తారు. రా సిగ్గుపడతావు. భవానీ చూస్తారు. మాంగళ్యంలో శ్రీదేవిని చూస్తే మీకు కోపం వస్తుంది, కానీ భవానీని చూస్తే జాలి వస్తుంది మీకు. ఎందుకంటే ఇంత అమాయకురాలు అవును కదా పాపం తెలియక చేసింది అనిపిస్తుంది. సో ఈ మూవీ ఖచ్చితంగా మాంగళ్యం 2D అని సాగొట్టారు మనం చాలా మంది. ఇది మాంగళ్యం స్క్వేర్. దీంట్లో అద్భుతమైన ప్రేమ కథ ఉంటుంది. దీన్ని థియేటర్లో మిస్ అవ్వకండి, కుటుంబ సభ్యులతో వెళ్ళండి. ఎలాంటి పరుష పదజాలం ఉండదు. ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ యూఏ సర్టిఫికెట్. సెన్సార్ వాళ్ళు కూడా చెప్పారు యూకి దగ్గరగా ఉందండి, చాలా క్లీన్ ఫిల్మ్ అని చెప్పారు. సో 22nd ఇంద్రా రిలీజ్ ఉంది. ఇంద్రాలో చిరంజీవిని చూశాక ఛాలెంజ్లో చిరంజీవిని చూడాలనుకునే వాళ్ళు పరాక్రమం సినిమాకి రండి. నేను కాన్ఫిడెంట్ చెప్తున్నాను, ప్రతి మనిషి కనెక్ట్ అవుతాడు. అండ్ ఇంకా అందరూ అయిపోయారు, అందరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా టీము, నాకంటే ఒక టీం ఉంది. అంటే టీం అంటే వాళ్ళ సినిమాకి సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి టీమే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ సూర్యం సిరారా, వీడు నాతో ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు 2019 అంటే అది కూడా గుర్తుపెట్టుకుంది. అప్పటి నుంచి ఉంటున్నాడు. సింగ్ సౌండ్ స్పెషలిస్ట్. వాడి ఇంట్రెస్ట్ ఏంటంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్. మొన్న చెప్పాడు, అప్పుడు దాకా నాతో ఉంటాడు కానీ చెప్పలేకపోయాడు. ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కావాలని అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పాను, ఆ పని చేయడానికి చెప్పాను. ఎప్పుడు అయిష్టంగా చేస్తుంటాడు, అన్న చెప్పింది కానీ చేస్తుంటాడు. అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటో అంటే మ్యూజిక్ అన్నాడు. సో వాడిని ఇంకో 6 months 1 yearలో నేను మ్యూజిక్లో ఒక స్టేజ్ తీసుకురావాలని నా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నమ్మున్నాడు. ఇయర్స్ ఫస్ట్ రీల్ చేశాడు. అప్పుడు నాకు నచ్చాడు, క్యూట్గా ఉన్నాడు, ట్రై చేస్తున్నాడు అని నాకు ఎందుకు నచ్చి సరదాగా నాకు కొంతమంది నచ్చితే పక్కన పెట్టుకోవడానికి పిలుస్తాను అనమాట. అలా వీడిని పిలిచా. వీడు హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు వచ్చాడు. వీటిని కూడా యాక్టర్లు చేద్దాం ట్రై చేసి అది ట్రై చేసి ఏది వర్కౌట్ అవట్లా. నాకు నిన్న అర్థమైంది వీడు ఏం చేయగలడండి. ఎడిటింగ్ బాగా చేయగలడు. నా దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నాడు అదొక దొంగచాటుగా. నిన్న నాది వీడియో రిలీజ్ చేశాను, మాంగళ్యంలో దొరబాబు మాట్లాడుతున్నాను ఇది అని చెప్పాను.
అది వీడి ఊరికే నేను వాయిస్ ఫోన్లో రికార్డ్ చేసి పంపించారే దీన్ని ఎడిట్ చేయరా ఇది అని చెప్తాను. నేను చెప్పిన దానికన్నా చాలా బాగా చేశాడు. వీడిని కూడా ఇంకో నెక్స్ట్ 6 months అరే నీకు ఎడిటింగ్ నేర్పిస్తాను, ఇండస్ట్రీలో టాప్ ఎడిటర్ వాళ్ళు. నెక్స్ట్ మా అశోక్, ఈయన నా టీం కాదు, ఈయన నా పార్ట్నర్. టీం కాదు, ఈయనకేదో నేను ఏం చేయలేదు, నాకేం చేశాడు. సౌండ్ ఉన్నారు కదా, సౌండ్ డిజైన్ ఖాళీ ఎస్ఆర్ అశోక్, పేరు గుర్తు పెట్టుకోండి. ఫ్యూచర్లో గట్టిగా కనపడుతుంది. అందరు చెన్నై వెళ్ళిపోతున్నారు సౌండ్ అంటే, ఈ సినిమా తర్వాత చెన్నై అవడాడు. అశోక్ ఖాళీ ఎస్ఆర్ అశోక్ అనేది ఒక బ్రాండ్ అవుద్ది సౌండ్లో. ఎందుకంటే తను చాలా డెడికేటెడ్ పర్సన్. ఎప్పుడు తన వాట్సాప్ డీపీ కూడా ఎవరితో బొమ్మ ఉంటుంది, ఆయన ఎవరో నాకు తెలియదు. ఎవరు చెప్తున్నా ఆగు. అయితే ఆయన ఎవరో అని అడిగా ఒకసారి, హెచ్ శ్రీధర్ గారు సార్. అప్పుడు దాకా పేరు వినడం తప్ప ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన ఫోటోని దైవంగా పెట్టుకుని 4 సంవత్సరాలు నేను చూసా. మధ్యలో ఏదో ఒక అమ్మాయి వస్తుంది, లేకపోతే అమ్మ గుర్తుకొస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంది, బర్త్డేకో దేనికో మారుస్తాడు అనుకున్నాను, ఇప్పుడు దాకా మార్చలేదు. సో అంత డెడికేటెడ్ టెక్నీషియన్. అండ్ మనిషిగా కూడా అమ్మ అంటే ప్రేమ, అమ్మ కోసమే బ్రతికే వ్యక్తులు చాలా తక్కువ మంది చూశాను, అందులో అశోక్ ఒకడు. నేను నిర్బంధం 2లో అమ్మ పైన ఒక డైలాగ్ రాశాను. నాకు అమ్మ అంటే అంత ఎమోషనల్ లేదు, మీకు అందరూ తెలుసు. కానీ మనోడిని దృష్టిలో పెట్టుకుని నేను రాశాను. ఆ డైలాగ్ రాయడానికి కారణం అశోక్ని నేను దగ్గర నుంచి చూడడం, అమ్మ కోసం బ్రతికే ఒక కొడుకుని నేను దగ్గర నుంచి చూసి ఆ డైలాగ్ రాశాను. సో ఇలా నా చుట్టూ చాలా ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళే నా టీం అంటే. వీరి సినిమా తెలీదు, వారి తెలీదు, ఈయన పార్ట్నరు, నన్ను ముందు నడిపిస్తున్నాడు, ఈ సినిమాకి కూడా దగ్గర నడిపిస్తాడు. సో ఇంకా నాకు టీం అంటే ఏం లేదండి, మిగతా వాళ్ళందరూ వస్తారు పోతారు. ఇది బండి, వెళ్ళే బండి, వస్తుంటారు ఎక్కుతారు దిగిపోతారు అంతే. నేను టీం అనేది నమ్మను, టీం వర్క్ నమ్మను. ఇది కదిలే బండి, ఎక్కండి, డెస్టినేషన్లో దిగండి, వెళ్ళిపోండి అని చెప్తాను. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి ఇంకోటి ఉన్నారు సార్, వీడు పెద్ద ఐటమ్ వీళ్ళందరికన్నా. వీడు చెప్తా అనుకుని మర్చిపోయా. వీడొచ్చి ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. ఇన్సూరెన్స్ ఏజెంట్, హానెస్ట్ పర్సన్, డబ్బుల దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు. వీడికి సినిమా తెలియదు. అయితే అరే నువ్వు లైన్ ప్రొడ్యూసర్ రా అన్న. అంటే ఏందన్నా లైన్ గీయాలన్నాడు. కాదురా, లైన్ ప్రొడ్యూసర్ అంటే నువ్వు ఖర్చులు ఇట్లా ఉంటాయి, నువ్వు ఫైనాన్స్ బాగా డీల్ చేస్తావా, చేయని చెప్పిన. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత వచ్చిండు, ఏందన్నా జూనియర్ ఆర్టిస్టులు 1200 అడుగుతారు. అరే మనం బయటకు వెళ్ళి ఎవరైనా పని వీలిస్తే మళ్ళీ మనం టిఫిన్ పెడుతున్నాం, లంచ్ పెడుతున్నాం, డిన్నర్ పెడుతున్నాం, బయటకు వెళ్ళిస్తే 500కి వస్తారు అన్నాడు. అరే అంతే ఉంటుందిరా సినిమా అని చెప్పి. సో అంత ఆనెస్ట్ పర్సన్ వీడు కూడా ఈ సినిమాకి డే అండ్ నైట్ నిద్రపోకుండా నా టార్చర్ భరించి వర్క్ చేశాడు. సో వీడి ఫ్యూచర్లో ఇది యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఫేస్లో, కానీ యాక్టింగ్ ఇంట్రెస్ట్. సో అందుకే వెనక పడేస్తుంటా. నిఖిల్ అని ఉంటాడు, వాడి గ్యాంగ్ అనమాట. నానాజీ ఉన్నాడు కదా, వాడి గ్యాంగ్, వాడు రైట్ హ్యాండ్ కింద. ఆ నిఖిల్ ఒకసారి ఏం చెప్పానంటే వీడికి, అరే వీడు కెమెరా ఎక్కడ ఉంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు యాక్ట్ చేయడానికి. అంటే ఫీల్డ్ సెట్ చేస్తాం కదా క్రికెట్, ఈ కెమెరా వెనక్కిపోతున్నాడు. అరే కెమెరా వెనక్కి వెళ్ళకూడదు, కెమెరా ముందుంటే కనిపిస్తారా అని చెప్పిన. ఆ నిఖిల్ అనే దోసి పడుతుంది. నానాజీని పక్కన చూస్తే చీడు, ఓరా భయ్ అన్న అయిపోయింది నాకు అని చెప్పి. సో వీడిని ఏం చేయాలా ఆలోచిస్తే ప్రొడ్యూసర్ అయిపోతాడు వీడు. సినిమా తెలిసింది వీడికి, ఇప్పుడు ఇన్ అండ్ అవుట్, వీడు ఫ్యూచర్లో ప్రొడ్యూసర్ అవుతాడు. వీళ్ళందరినీ అంటే వాడిని వీళ్ళ ముగ్గురిని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందరి ముందు చెప్తున్నా, ఎందుకంటే నన్ను నమ్ముకుని ఉన్నారు. నేను పెడతాను, కొడతాను, అన్నీ చేస్తాను. నాకు మెంటలు అంటే ఆ షూట్కి వెళ్ళినప్పుడు నాకే తెలియదు. సో వీళ్ళు మాత్రమే నాతో ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళని సెటిల్ చేసే బాధ్యత నాది. అండ్ 22న మరీ ఇంకోసారి చెప్తున్నాను, ఇందిరా సినిమా చూసిన వాళ్ళు ఛాలెంజ్ చూడాలనుకుంటే పరాక్రమం సినిమాకి రండి, మిస్ అవ్వకండి. ఇంకా ఎక్కువ సోది పెట్టను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియాకి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ కూడా పాదావందనం. సపోర్ట్ చేయని వాళ్ళకి, లేకపోతే ఇందాక చెప్పినట్టు అది జరిగిన వాళ్ళకి, వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడను. 19 వరకు టైం ఇస్తున్నాను. మీరు జనాల్లో ఉన్న వ్యక్తిని జనాల్లో తీసుకెళ్ళడానికి సంకోచించకండి. అది మీ ఇగ్నోరెన్స్. అలాంటి ఇగ్నోరెంట్ పీపుల్ మీ టీంలో ఉన్నా, మీ ఎడిటింగ్ టీంలో ఉన్నా, మీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి యాజమాన్యాలు. ఎందుకంటే నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. జ్యుడిషియరీలో ఉన్నారు, రాజకీయ నాయకుల్లో ఉన్నారు, ప్రతి చోట పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, చాలా మంది అభిమానులు. సో వాళ్ళందరూ నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే నా సినిమాలో దమ్ము ఉండడం వల్ల, అది కల్ట్ క్లాసిక్స్ వల్ల నన్ను అభిమానిస్తున్నారు. ఒకసారి మీరు సినిమాలు నాకు చూడకపోయింటే కనుక పూర్తిగా చూసి అప్పుడు డిసైడ్ అవ్వండి మీడియా పీపుల్. లేకపోతే ఇగ్నోరెన్స్ అయితే కనుక కనుక్కోండి. ఇంకోసారి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 19th కలుద్దాం. ఈ మధ్యలో మీ అందరూ, నా మొదటి వరుస ప్రేక్షకులందరూ కూడా దీన్ని వైరల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.